హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బొంబాయి స్టైల్ పావ్ బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. యాజ్ ఇట్ ఈస్గా మీకు కూడా అలాగే వస్తుంది. ఫ్రెండ్స్, పావ్ బాజీకి కావాల్సిన ఐటమ్స్ వెజిటబుల్స్లో ఇదిగోండి, 1 కప్పు బంగాళదుంపలు, 1 కప్పు క్యాబేజీ, 1 కప్పు క్యారెట్, 1 కప్పు పచ్చి బఠానీ, 1 కప్పు బీట్రూట్, తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 2 క్యాప్సికమ్, 2 టమాటా. పావ్ బాజీ మసాలా మీకు ఇవి దొరుకుతుంది. పావ్ బాజీ మసాలా కావాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనము పావ్ బాజీ బన్నులు వచ్చేసి పావ్ బాజీ బన్నులు కూడా మనకి దొరుకుతాయి కాబట్టి మాకు ఇవి దొరికినాయి. మాది విలేజ్ అండి, మాకు అవి దొరకలేదు కాబట్టి మేము ఈ బన్నులతో అడ్జస్ట్ అయిపోతున్నాము. ఈ బన్నులతో చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు పావ్ బాజీ అనేది. ఇప్పుడు ముందు ఈ 5 ఐటమ్స్ని కుక్కర్లో వేసి ఒక 10 విజిల్స్ వరకు ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత కర్రీకి ఈ 3 ఐటమ్స్ ఉపయోగించాలన్నమాట. ముందైతే వీటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఇంకోండి ఫ్రెండ్స్, అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సేమ్ బయట వాళ్ళు చేసినట్టే వస్తుంది టేస్ట్. మీకు చాలా సింపుల్గా చూపిస్తున్నాను. పచ్చి బఠానీలు ఇప్పుడు ఇంక దీంట్లో ఏం వేసుకోక్కర్లేదు. చూసారు అంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. వెజిటేబుల్స్ కొంతమంది తినరు కదా, క్యాబేజీ అనగా బీట్రూట్ అనగా తినరు కదా, వాళ్ళ కోసం ఇలాగ అన్నీ కుక్కర్లో ఉడకబెట్టేసి చక్క కర్రీలాగా వండుకొని ఇలాగ బన్నలు వేపిస్తే చక్క ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. హెల్తీ ఫుడ్ ఇది. బయట మనకు కొనాలంటే బోలంత రేటు కూడాను. చక్క మనమే ఇంట్లో ఇవన్నీ మనకు దొరుకుతాయి కాబట్టి చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇప్పుడు ఒక వాటర్ వేస్తున్నాను. 1 లోటా వేసుకోవాలి వాటర్. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. వేసుకొని ఒక 10 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం, తప్పదు. ఉడికాక అప్పుడు కర్రీ ఎలా ఉండాలో. ఇంకోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం చేయాలంటే విడిగా పక్కన పెట్టుకుందాము, కానీ వాటర్ అవసరం అవుతాయి. లాస్ట్లో వేసుకున్నాము. చూసారు ఎంత రెడ్ కలర్లో ఉందో. ఉడకకపోతే మళ్ళీ ఇంకో 10 విజిల్స్ పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే చాలా మెత్తగా ఉండాలన్నమాట. అంటే పిల్లలకి ఎలా ఇష్టమైతే అలాగనమాట. పీసెస్లా కావాలనుకుంటే జస్ట్ ఇలా సరిపోతుంది. లేదు పిల్లలు తినరు అనుకుంటే ఇంకా మెత్తగా కావాలంటే ఇంకో 4-5 విజిల్స్ వేసుకోవాలి. మొత్తం దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మెత్తగా చేసుకోవాలి. ఈ గ్రీన్ పీస్ అనేవి చక్కగా ఇలా కనబడుతూ ఉండాలన్నమాట. అలాగే బాగుంటుంది. ఇంకోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇంకోండి ఫ్రెండ్స్, బన్స్ని ఇలాగ కోసుకోవాలి. 2 కోసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలాగా. దీన్ని అయితే నెయ్యితో కాల్చుకోవాలండి. హోమ్ మేడ్ నెయ్యి. నేను అన్నీ ఆల్మోస్ట్ హోమ్ మేడే. కర్రీ అనేది బటర్తో, వీటినేమో గీతో రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. హోమ్ మేడ్ నెయ్యి అండి అది. నేను ఎక్కువగా మా పిల్లలకి ఏం చేయాలన్నా ఇంట్లోనే హోమ్ మేడే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. మేము బయట ఎక్కువ తినం. బటర్ వేసుకున్నాము. బటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి ఈ 3 ఐటమ్స్ దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి బాగా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి పీసుల్లా తగిలితే బాగుంటుంది. బయట షాప్స్లో కూడా ఇలాగే చేస్తారు సేమ్. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం మీరు చూసి మీరు కూడా ట్రై చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుంది. చాలా ఈజీ అండి. మనకి కూరగాయలన్నీ అవైలబుల్గా ఉంటే
చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే కూరగాయలు కట్ చేసుకోవడం కొంచెం కష్టం అన్నమాట. అవి ముందే మనం ఒక గంట ముందు ప్రిపేర్ చేసేసుకుంటే ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు అన్నీ కలుపుకుందాం దీంట్లో. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. మనం ఇందాక బాగా మెత్తగా చేసుకున్నాం కదా కర్రీని, దాన్ని వేసుకుందాం. చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో బీట్రూట్ వేయడం వల్ల. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం, పసుపు, పావు బజ్జీ మసాలా. ఇదే కూరకి టేస్ట్ అండి అసలైంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి తిప్పుకుందాం. ఇంకోటి ఫ్రెండ్స్, అంతా మిక్స్ చేసుకున్నాము. ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఒకసారి కర్రీకి. చూసారా మనకు బయట షాప్లో ఎలా ఇస్తారో సేమ్ అలాగే ఉందా కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి చూసి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా పక్కకు తీసుకొని వాటర్, ఆ వాటర్ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్లో బాగా ఉడకాలన్నమాట, ఒక 10 మినిట్స్. మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. బాగా థిక్గా కావాలనుకుంటే ఇలా సరిపోతుంది. లేదు కొంచెం గ్రేవీలాగా పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. బయట వాళ్ళు ఏంటంటే చక్కగా ఇలాగ సిమ్లో పెట్టి పెనం మీద వేసి బాగా దగ్గరికి అయ్యేలా చేస్తారన్నమాట. ఇంతే కర్రీ. ఇది చపాతీలో కూడా సూపర్ ఉంటుంది ఈ కర్రీ టేస్ట్. ఒక 10 మినిట్స్ కర్రీ ఉడికింది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి కొంచెం. ఇది కూడా హోమ్ మేడే, నేను తయారు చేసింది. మోస్ట్లీ నేను అన్ని హోమ్ మేడే ప్రిఫర్ ఎక్కువ చేస్తాను. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. లాస్ట్లో ఇంకా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పావు బజ్జీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర, అయిపోయింది కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బండ్లు ఎలా రోస్ట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు దోశ ప్యాన్ వేసుకొని కొంచెం గీ రాసుకొని, మీకు 2 టైప్స్ చూపిస్తాను ఎలా కాల్చుకోవాలనేది. మనం ఇంట్లో అయితే మామూలుగా కాల్చేసుకుంటాము. స్వీట్ అనుకోండి కొంచెం మసాలా వేసి బన్నని రోస్ట్ చేస్తారన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తాను మీకు. పావు బజ్జీ మసాలా కొంచెం వేసుకొని ఇప్పుడు దీనిపైన బన్ కాల్చుకుంటే సూపర్ ఉంటుంది. కలర్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. అలాగన్నమాట. ఇదొక వెరైటీ, అదొక వెరైటీ. మీకు ఏది కావాలంటే అది ట్రై చేసుకోవచ్చు. రెండు అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడిగా పావు బజ్జీ అయితే రెడీ అయిపోయింది.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. సర్వ్ చేసుకునే ముందు కొంచెం బటర్ వేసుకుంటే కర్రీ అనేది సూపర్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.